హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు పద్మశ్రీ. ఇవాళ నేను గుడ్లు ఎండు నెత్తళ్ళు బీరకాయ కాంబినేషన్లో కర్రీ చేసి చూపిస్తానండి మీకు ఈ వీడియోలో. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోండి. అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ముందుగానే మనం కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు ఎండు నెత్తళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. బాగా అంటే మరీ అంత స్టిక్లా కాకుండా కొంచెం చేసుకోవాలి. వాటిని ఒక బౌల్ తీసుకొని అందులోకి తీసేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఎండు నెత్తళ్ళన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా నేను గుడ్లు ఉడకపెట్టి పెంకులు తీసి రెడీగా పెట్టుకున్నానండి. వాటిని ఇప్పుడు మనం నూనెలో ఒకటి వేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. బాగా మాడిపోకూడదు, లైట్ బ్రౌన్ కలర్ రావాలి. చూస్తారు కదండి, ఇలా రావాలి. ఇలా వచ్చిన గుడ్లను తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నేను ముందుగానే పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎప్పుడైనా కూర వండేటప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు త్వరగా వేగాలి, మగ్గాలి అన్నప్పుడు కొంచెం మనం కల్లుప్పు ఉంటుంది కదండి, ఆ కల్లుప్పు తీసుకొని వాటిలో వేయాలండి. వాటిలో వేయడం వల్ల త్వరగా మగ్గుతుంది అన్నమాట ఉల్లిపాయ. ఇలా మగ్గుతూ ఉండగా ఈ లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా లైట్గా మనం వేయించుకోవాలి. ఈలోగా నేను టమాటాలు రెడీ చేసి పెట్టుకున్నాను కదండి, అవి కూడా వేస్తాను. టమాటాలు కూడా బాగా వేయించుకోవాలండి. ఇలా టమాటాలు వేగుతూ ఉండగా మనం ఎండు నెత్తళ్ళు, గుడ్లు, ఉప్పు, కారం అన్నీ దగ్గరగా పెట్టుకోవాలండి. నాకు చిన్నప్పటి నుండి మా నాన్నమ్మ వంటలు నేర్పించిందండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా మగ్గుతుంది. ఇలాగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కలిపిన దాంట్లో మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. బీరకాయ ముక్కలను కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. బీరకాయ బాగా మగ్గాలంటే కొంచెం మూత పెట్టుకోవాలండి. మనం మూత పెడితే బాగా మగ్గుతుందండి. చిన్నప్పటి నుండి నాకు వంటలు మా నాన్నమ్మే నేర్పించిందండి. మా అమ్మగారు లేరు, నా చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుండి మా నాన్నమ్మ గారు చూసుకున్నారు. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు నేనంటే చాలా ఇష్టం అండి. పెళ్ళైన తర్వాత మా నాన్నగారు 6 నెలలకి చనిపోయారండి. అప్పటి నుండి కూడా మా ఆయనగారు బాగా నన్ను చూసుకున్నారండి. ఎప్పుడూ నా మీద కోపడలేదు. నేనే ఎప్పుడైనా కోపడ్డాను కానీ మా ఆయనగారు మాత్రం ఎప్పుడు కోపడలేదు. ఈ కూర బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇంట్లో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఆ ఉప్పు, ఆ పసుపు, కారం బాగా వేగాలి. బాగా వేగాలంటే 2 నిమిషాలు మళ్ళీ మనం దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అయితే మా ఆయన గారు ఫస్ట్ నుండి కూడా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారండి. ఆ షాప్ పెట్టుకోవడంలో కొంచెం సహాయంగా ఉండాలని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టిన నెత్తళ్ళు, గుడ్లు కూడా వేసుకొని కలుపుకోవాలండి. బాగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు
తర్వాత ఏమైందంటే మా ఆయన గారు షాప్ పెట్టుకుందాం అనుకున్నారు. నేను కూడా కొంచెం హెల్ప్ చేయాలని ఇలా స్టార్ట్ చేశానండి. మీకు నచ్చితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్స్ అండి.